చిలుకలూరుపేట మోటార్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ వారి ఆధ్వర్యంలో గౌరవ మాజీ మంత్రివర్యులు చిలుకలూరుపేట శాసనసభ్యులు మనందరి ప్రీతమ నేత శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి సారథ్యంలో చిలుకలూరుపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కళని సాకారం చేయబోతున్న వేళ కొన్ని సంవత్సరాలుగా ఆటోనగర్ కావాలని వర్కర్స్ అడుగుతూ అది ముందుకు సాగుతూ మళ్ళీ ఆగుతూ గత పాలకులు వైసీపీ పాలనలో దాదాపు అయిపోవలసినటువంటి ఆటోనగర్ని మళ్ళీ ఆపేసి ఎక్కడ పనులు అక్కడే ఆపేస్తే చిలుకలూరుపేట శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు 2024 ఎమ్మెల్యే అవ్వగానే తలపెట్టిన మొట్టమొదటి పని ఆటోనగర్. దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వారు కూడా పనులన్నీ పూర్తి చేసి రేపు 11/6/2026 11వ తారీఖున ఆటోనగర్ ఓపెనింగ్ కూడా చేయబోతా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరణ, అలాగే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కూడా ఈ కార్యక్రమంలో జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మంత్రివర్యులు టీజీ భరత్ గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారు, మన స్థానిక ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు లాంటి ఎంతోమంది అతిథులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. ప్రతిపాటి పుల్లారావు గారి సారథ్యంలో అత్యంత వైభవంగా జరగబోతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మోటార్ వర్కర్స్ అందరూ కూడా విచ్చేసి రేపు వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఎవరెవరికైతే దీంట్లో పట్టాలు వచ్చినా వాళ్ళందరూ కూడా తప్పక విచ్చేసి, వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ వాళ్ళైతే ఈ పట్టాలు పొందినటువంటి వారిని వారి వారి కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి తమందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఆ పట్టాలు మీకు అందించబడతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మోటార్ వర్కర్స్ యూనియన్ వారి తరఫున, అలాగే చిలుకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ.